మేము ఉపవాసం ఉండగా నువ్వు ఎందుకు చూడవు, మా ప్రాణాలను ఆయాసపరుచుకుంటే నువ్వు ఎందుకు చూడవు అని చెప్పేసి అని దేవుణ్ణి అడుగుతారు వాళ్ళు. ఇశ్రాయేలు ప్రజలు ఏమంటారంటే, మేము ఉపవాసం చేస్తున్నాము, మేము ఉపవాసం చేస్తుంటే నువ్వు ఎందుకు చూడవు, మేము ప్రార్థన చేస్తుంటే నువ్వు ఎందుకు చూడవు అని చెప్పేసి వాళ్ళు ఉపవాస ప్రార్థనల గురించి దేవుడిని ప్రశ్నిస్తారు. ప్రార్థిస్తే దేవుడు అంటాడు, ఆయన ఏమంటాడు తెలుసా, మీ ఉపవాస దినమును మీరు వ్యాపారం చేస్తారు. ఏం చేస్తారంట, మీ ఉపవాస దినాన్ని మీ వ్యాపారాలు చేస్తారు. మీ ఉపవాస దినాన్ని ఏమో మీరు కలహపడుతూ వివాదాలు పడుతూ అన్యాయంగా గుద్దులాడుకుంటూ శ్రమ దినాలకు వచ్చి కూడా చర్చలో కొట్టుకుని, లెంటి డేస్లో ఉపవాస ప్రార్థనలకు వచ్చి కూడా ఈ రోజున గుద్దులాడుకుని కొట్టుకుని తగాదాలు పెట్టుకుని మాట అనుకుని ఎడముఖం పెడముఖం వేసుకుని వెళ్ళిపోతే మరి బలిపీఠం మీద నువ్వు ఎప్పుడు కాల్చబడతావు, నువ్వు ఇంకెప్పుడు కాల్చబడతావు, ఎప్పటికి ఇంపైన సువాసనగా మార్చబడతావు. నీలో వివాదం ఉన్నది, నీలో కలహం ఉన్నది, నువ్వు కొట్టుకుంటున్నారో, మీరు ఈ విధంగా ఉన్నారో, మీ కంఠధ్వని పరమును వేడబడినట్లుగా మీరు ఇప్పుడు ఉపవాసం ఉండరు. మీరు ఉపవాసం ఎలా ఉండరు అంటే, మీరు చేసే ప్రార్థన దేవుడి సన్నిధిలో వినపడేటట్టుగా ప్రార్థన చేయరంట. అంటే ఏంటి, గట్టిగా ప్రార్థన చేయరనా? కాదు, గట్టిగా ప్రార్థన చేయడం కాదు. ఉపవాస ప్రార్థన అని మనం చేసేటువంటి ప్రార్థన దేని కొరకు అని అంటే, లోకంలో ఉన్నటువంటి ఆ వ్యాపారంలో జీవితం అంతా గడిపేసి అదే జీవితం అన్నట్టు లోకంలో మనం బ్రతుకుతున్నటువంటి దాన్ని విడిచిపెట్టి, ఈ వ్యాపారాల వల్ల ఎవడైనా పోరాడినప్పుడు జట్టి అయిన వాడితో పోరాడాలి, దేవుని సేవ చేసేవాడు మాట్లాడుతాడు ఏమంటాడు, ఈ జీవన వ్యాపారంలో చిక్కుకోకూడదు అంటాడు. ఏమంటాడు, ఇందులో చిక్కుకోకూడదు అంటాడు, మాట్లాడుతూ ఉంటాడు. అంటే దీని గురించి మాట్లాడుతూ మనం వ్యాపారం పక్కన చేసేస్తూ ఉపవాసం ఉంటున్నానండి, వ్యాపారం చేసేస్తూ నేను ఉపవాస ప్రార్థన చేస్తున్నాను అంటే, అట్టి ఉపవాసము నాకు అనుకూలమా అని దేవుడు మాట్లాడుతున్నాడు. దీన్ని కొంతమంది ఇప్పుడు క్రిస్టియన్ సమాజంలో కొంతమంది ఈ అధ్యాయంలో ఉన్న దాన్ని పట్టుకుని ఏమని మాట్లాడారంటే, అసలు ఉపవాసం అంటే ఏంటో తెలుసా, అసలు క్రైస్తవానికి ఉపవాసమే తెలియదు, అన్నం తినడం మానేసి ఉపవాసం అనుకుంటున్నారు, ఏదో ప్రార్థన చేయడం ఉపవాసం అనుకుంటున్నారు, దేవుని మందిరానికి వెళ్ళి సమయం గడపడం ఉపవాసం అనుకుంటున్నారు. అసలు ఇదేది ఉపవాసం కాదు. అసలు ఉపవాసం అంటే ఏంటంటే, బట్టలు లేని వారికి బట్టలు ఇవ్వడం, ఆహారం లేని వారికి ఆహారం ఇవ్వడం, ఇది అసలైన ఉపవాసం అని చెప్పేసి కింద ఉన్న వచనాలు పట్టు. వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే, తల తోక వదిలేస్తారు, మధ్యలో ఉన్నటువంటిది పట్టుకుని వేలాడుతూ ఉంటారు. ఏంటి, అసలు దేవుడు ఉపవాసం ఏం చేయమన్నాడు తెలుసా మీకు, ఏం చేయమన్నాడు, నువ్వు తినేసి పర్లేదు కానీ నీ ఆహారం ఏం చేయాలంటే తీసుకుని వెళ్ళి ఆహారం లేని వాడికి పెట్టాలి. ఏంటి, ఆడు తినేసి నువ్వు తినేసి, మరి ఎవరు ఉపవాసం చేస్తారు, నాకు అర్థం కాదు. మోసే ఉపవాసం చేశాడు, యేసుప్రభు ఉపవాసం చేశాడు, మరి యేసుప్రభుకి తెలీదా ఉపవాసం, ఆయన తింటం మానేసి ఎవరికి పంచిపెట్టాడు ఉపవాసంలో, మోసే తింటం మానేసి ఎవరికి పంచిపెట్టాడు ఉపవాసంలో. ఉపవాసం అంటే ఏంటంటే ఏమీ తినకుండా, ఇక శరీరం అనేటువంటిది పని చేయకుండా ఉండాలి. తెలుసా మీకు, మాంసం తింటే శరీరం ఒకలా పనిచేస్తూ ఉంటుంది, నాన్ వెజ్ తింటే ఒకలా పనిచేస్తూ ఉంటుంది, మామూలుగా ఫ్రూట్స్ తింటే ఇంకోలా పనిచేస్తూ ఉంటుంది. బలం అనమాట, శక్తి, కోపాలు రకరకాలుగా వస్తూ ఉంటాయి మనకి. కనుక దేవుని యొక్క వాక్యంలో మనం ఆలోచిస్తున్నప్పుడు ఈ ఉపవాసం నాకు అనుకూలం అన్న దాన్ని ఎలా మార్చేసారంటే, వీళ్ళకి అనుకూలంగా మార్చేసుకుని కొంతమంది ఉన్నారు, వాళ్ళు అసలు ఉపవాసం చేయరు, ప్రార్థన చేయరు, ఏది చేయరు. వాళ్ళు ఏమన్నారంటే, మొత్తం దీన్ని పట్టుకుని ఉపవాసం అంటే ఏంటంటే, మీ ఇంట్లో మీరు ఈ పూట వండుకుంటారు కదా, ఈ పూట వండుకునేటువంటి ఈ సేరుడు బియ్యాన్ని తీసుకుని వెళ్ళి ఎవరికైతే బియ్యం లేవు వాళ్ళకి ఇవ్వండి అన్నాడు. వాళ్ళు తినేసి వీళ్ళు తినేసి చక్కగా పడుకుంటారు. ఏం చేస్తారు, వాళ్ళకి ఇచ్చినది వాళ్ళైనా ప్రార్థన చేస్తారా, మానేసి ఇతను ప్రార్థన చేస్తాడు, ఎవరో చేయరు. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థన దేని కొరకు అంటే, ఉపవాసము దగ్గరగా సహవాసం చేయడము. ఎవరికే, మన బంధువులకా, మన స్నేహితులకా, మన ఇరుగు పొరుగు వాళ్ళకా, పాస్టర్ గారకా, ఎవరికి దగ్గరగా సహవాసం చేయడానికి. నువ్వు తినడం మానేసి శరీరం బలహీనమయ్యే కొలది పౌలు అంటాడు, నా శరీరము బలహీనమవుతున్నాను, నా బాహ్య పురుషుడు కృషించిపోతున్నాను, నా అంతరంగ పురుషుడు దినదినము నూతన పరచబడుతూ ఉన్నాడు, అతడు నా అంతరంగ పురుషుడు మరింత దేవునికి సమీపంగా వెళుతూ ఉన్నాడు అని పౌలు మాట్లాడతాడు. ఈ ఉపవాసంలో మన ప్రార్థనలో మనం ఏమవుతామనంటే, దేవుడికి దగ్గర అవుతూ ఉంటాం. 40 రోజులు ఈ వాక్యము వినడం ద్వారా, ప్రార్థన చేయడం ద్వారా, వాక్యం వినడం ద్వారా, ప్రార్థన చేయడం ద్వారా ఏమవుతామనంటే, మనము లోకము నుంచి దూరం అయ్యి దేవుడికి